అప్పుడు ఏం జరిగిందంటే ఆ మహర్షులు అన్నారు, అమ్మ మీరు ఇక్కడ కాదు ఉండేది, హస్తిన మీ పట్టణం, మీ రాజ్యం. మీ బిడ్డలైనటువంటి పాండవులను తీసుకుని వెళ్ళి, నీ కొడుకుల్ని 5గురిని తీసుకుని వెళ్ళి, అంటే పాండవులు అని మనం ఎందుకంటున్నామంటే కౌరవుల్ని కౌరవులను అంటారు, కానీ పాండురాజు కుమారులు కాబట్టి పాండవుల్ని ఆ, అంటే పాండురాజు కుమారులు కాబట్టి పాండవులు అని ఆ, అని పిలుచుకోవడం జరిగింది. అంచేత అమ్మ నువ్వు బిడ్డలు తీసుకుని హస్తినకు బయలుదేరాలి అని వాళ్ళు కూడా తోడొచ్చి హస్తినకు వచ్చి హస్తినలో కుంతీదేవిని, పాండవుల్ని అంటే 5గురు కుమారుల్ని, భీష్ముడికి అలాగే ధృతరాష్ట్రుడికి అప్పచెప్పారు. అప్పచెప్పి మహర్షులు సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. అయితే పాండురాజు అంటే ధృతరాష్ట్రుడు తమ్ముడే కదా,